పోలవరం ప్రాజెక్టును 4 రోజుల పాటు పరిశీలించింది విదేశీ నిపుణుల బృందం. ఎగువ దిగువ కాపర్ డ్యాంల వివరాలు సేకరించింది. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. నమూనాలు పరిశీలిస్తూ నాణ్యతను అంచనా వేసింది. తదుపరి కార్యాచరణపై ఢిల్లీలో సిడబ్ల్యూసీ అధికారులతో చర్చించి నివేదిక ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టు పరిశీలనను పూర్తి చేసింది అంతర్జాతీయ నిపుణుల బృందం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 4 రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కీలక వివరాలు సేకరించింది. 4 రోజుల పాటు పోలవరంలో పర్యటించిన విదేశీ నిపుణుల బృందం తొలి రోజు అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, స్పిల్వేలను పరిశీలించింది. రెండో రోజు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను ఎక్స్పర్ట్స్ కమిటీ పరిశీలించింది. కాంక్రీట్, మట్టి నమూనాలను సేకరించింది. ఆ తర్వాత అధికారులు రైతులతో సమీక్షలు నిర్వహించారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఎక్స్పర్ట్ కమిటీ కీలక వివరాలు సేకరించింది. డయాఫ్రమ్ వాల్ విషయంలో కొత్త నిర్మాణం చేపట్టాలా, పాత వాల్కు మరమ్మతులు చేయాలా అనే విషయంపై మరింత అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఇక 4 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం ఇవాళ ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ అధికారులతో చర్చలు జరుపుతారు. ఇప్పటికే పాత డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట మరమ్మతులు చేసినా సరిపోతుందని అభిప్రాయాన్ని నిపుణుల బృందం వ్యక్తం చేసింది. అయితే కొత్త నిర్మాణానికి పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు అయ్యే ఖర్చులో పెద్దగా తేడా లేదు. దెబ్బతిన్న వాల్ ప్రాంతంలో సమాంతరంగా కొంతమేర డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, సీపేజీ అదుపు చేసేందుకు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్కు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై ఇవాళ సిడబ్ల్యూసీ అధికారులతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు సంబంధించిన నివేదికను ఇవాళే ఇచ్చే అవకాశం ఉంది. ఎగువ కాఫర్ డ్యాం నుంచి వరద నీరు కిందికి చేరింది. దీంతో ప్రాజెక్టులో మరమ్మతులు చేయాలన్నా, కొత్త నిర్మాణం చేపట్టాలన్నా పనులు ప్రారంభించడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఈ అంశంపై అంతర్జాతీయ నిపుణుల సలహాలు సూచనల కోసం సిడబ్ల్యూసీ ఎదురు చూస్తోంది. అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా జలవనరుల శాఖ పోలవరం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అప్పటి వరకు ప్రాజెక్టు పనులు పెండింగ్లోనే ఉండే అవకాశం ఉంది.